మే 18 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం మే 18వ తేదీ నుండి మే 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా ఈనాటి పంచాంగాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంతతో వైశాఖ మాసం, మరి కృష్ణపక్ష షష్ఠి రాత్రి 2:25 వరకు ఉంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం పగలు 3:47 వరకు ఉంది. ఈ రోజున మరి వర్జ్యం రాత్రి 7:45 నుంచి 9:24 వరకు, అమృత ఘడియలు ఉదయం 9:13 నుంచి 10:51 వరకు. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు అనుకూలంగా ఉంది. సాయంత్రం దుర్ముహూర్తం 4:39 నుంచి 5:30 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:31 సూర్యాస్తమయం 6:21. ఈ రోజున మనం ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారాన్ని ఒకసారి చూస్తే, రాహు కుంభంలోకి 19వ తారీఖు నాడు మారుతున్నారు. ఆయన మీనంలోంచి కుంభంలోకి వెళ్తారు. అది 19వ తారీఖు నుంచి మనకి లెక్కలోకి వస్తుంది. శని శుక్రులు ఈ వారం అంతా కూడా మీనంలోనే ఉంటారు. బుధుడు మేషంలోనే ఉంటారు. ఆయన 23వ తారీఖు నాడు అంటే శుక్రవారం నాడు బుధుడు వృషభంలో ప్రవేశిస్తున్నారు. రవి వృషభంలో ఉంటారు. గురువు మిథునంలో ఉంటారు. కుజుడు కర్కాటకంలో ఉంటారు. ఈ కేతువు మరి రాహువు మారినప్పుడు కేతు కూడా మారుతాడు కదండి. 19వ తారీఖు నుంచి కేతువుని సింహంలో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ వారం అంతా కూడా పండుగల వివరాలు చూస్తే, హనుమత్ జయంతి చాలా విశేషమైనటువంటి రోజు, గురువారం అయింది. మన భారతీయ సనాతన ధర్మంలో ఆంజనేయ స్వామి వారికి చాలా విశేషమైన స్థానం ఉంది. ఆయన క్షేత్రపాలకుడుగా ఎన్నో రకాలైన సమస్యల నుంచి మనం బయటపడేస్తాడు అనేటువంటి ఒక గట్టి నమ్మకం భారతీయుల్లో ఎక్కువగా ఉంది. చిరంజీవి పైగా ఆంజనేయ స్వామి వారిని ఆయన దగ్గరికి వెళ్ళి మనకేదైనా సమస్య ఉంటే, ఈ సమస్య నిమిత్తంగా మన వైపు నుంచి జరుగుతున్నటువంటి ప్రతి పని కూడా అక్కడ సవిస్తరంగా చెప్పుకురావాలి. అబద్ధం ఆడకూడదు. ఉన్నది యథార్థం. ఏదైనా ఒక వ్యవహారం జరిగిందనుకోండి, కలహం జరిగిందనుకోండి, కలహంలో మందు తప్పైతే స్వామి నేను పొరపాటు చేశాను, కలహంకి దారితీస్తుంది, ఇదేదో నాకు ఇబ్బంది ఇచ్చేట్టుగా ఉందని చెప్పేసి ఆయన దగ్గర ఎవరి దగ్గర ఒప్పుకోపోయినా ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకొని కనుక రామనామం చెప్తూ మీకు కుదిరితే 108 ప్రదక్షిణాలు చేయడం, లేకపోతే ఎన్ని కుదిరితే అన్ని ప్రదక్షిణాలు చేయడం చేసి రామనామం చెప్తూ చేస్తే ఆయన సమస్యల నుంచి బయటపడేస్తాడు. తప్పు ఒప్పుకున్నావు కదా, అందుకోసం చెప్పి ఒప్పుకోకుండా బింకంగా ప్రదర్శించి అక్కడికి వెళ్ళి చేస్తే ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. అలాగా పిల్లలు కలగాలన్నా, పుట్టిన పిల్లలు బుద్ధిమంతులుగా పెరగాలన్నా, పిల్లలకి విద్యా వ్యాసంగం బాగుండాలన్నా, పిల్లలకు రక్షణ జరగాలన్నా, మీకు రక్షణ జరగాలన్నా, మీ ఆర్థిక స్థితులు బాగుండాలన్నా, ఆరోగ్య స్థితులు బాగుండాలన్నా, అన్నిటికీ కూడా మనకి మొదటి నుంచి కూడా ఆంజనేయ స్వామి వారి దగ్గర అర్చన చేసుకోవడం, ప్రదక్షిణాలు చేయడం, ఆంజనేయ స్వామి తోమలపాకులు అరటిపళ్ళు నివేదన చేయడం, ఇంకా కుదిరితే అప్పాలు నివేదన చేయడం, అన్నీ కూడా బాగా అలవాటుగా మొదటి నుంచి ప్రాచుర్యంలో ఉంది. ప్రతి ఉపాసకుడు కూడా ఆంజనేయ స్వామిని తప్పనిసరిగా ఆరాధిస్తారు. కారణం అంటే ఆయన రక్షణ చేస్తూ ఉంటాడు. ఎట్లాంటి ఉపాసకులు సరే, దేవి ఉపాసకులు అనుకోండి, దేవి ఉపాసన చేస్తుంటారు, ఆంజనేయ స్వామిని అర్చిస్తారు. నృసింహోపాసకులు నృసింహారాధన చేస్తుంటారు, ఆంజనేయ స్వామిని అర్చిస్తారు. అలాగే ప్రతి ఉపాసకుడు కూడా ఆంజనేయ స్వామిని అర్చించాల్సిందే. అలాగే భారతీయ సనాతన ధర్మంలో మనకి పరమేసుకుపోయింది. అంతేకాకుండా రోజువారీ మన ఇళ్ళ దగ్గర ఉన్న దేవాలయాల్లో కూడా ఎక్కువగా ఆంజనేయ స్వామి వెళ్తారు. అక్కడ శైవం వైష్ణవం భేదం లేకుండా వెళ్తూ ఉంటారు. ఆయన విష్ణు సంబంధమైనటువంటి దేవతామూర్తి అయినటువంటి రాముల వారి యొక్క భక్తుడు, రుద్రవీర్య సముద్భవుడు, అటు శివకేశవుల యొక్క ప్రతిరూపం ఆయన. అందువలన అటు వైష్ణవం సాంప్రదాయంలోనూ, ఇటు శైవ సాంప్రదాయంలోనూ కూడా, స్మార్త సాంప్రదాయంలో కూడా ఈ ఆంజనేయ స్వామి వారిని బాగా విశేషంగా అర్చించే అలవాటు ఉంది. అటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఉత్సవం హనుమత్ జయంతి రేపు మనకి 22 మే గురువారం నాడు జరుగుతుంది. ఆయనకి చాలా ప్రీతి రామనామం కనుక వింటే. ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడ ఉంటూ ఉంటాడు. అందుకోసమే తప్పనిసరిగా రామనామం చెప్తే ప్రదక్షిణాలు చేయండి. అలాగే గుళ్ళకి వెళ్ళండి. మేము ఇంట్లో ఉపాసన చేసాము, సుందరకాండ హోమం చేసాము, రామాయణ యజ్ఞం చేసామన్నీ కాదు, దేవాలయాలకు వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఎవరెవరో పెరిగిపోతున్నారని బాధపడడం కంటే కూడా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి పెరిగారు, వాళ్ళ దేవాలయాలకు వెళ్ళి వాళ్ళ యొక్క మతాలను బాగా పెంచుకోగలిగారు. అలాగే మీరు కూడా మీ దేవాలయానికి వెళ్ళండి. మీ దేవాలయాలకు వెళ్ళి
మీ దేవాలయం పనున్నా లేకపోయినా సరే, ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మీరు దేవాలయం వెళ్ళడం ఒక విధిగా పెట్టుకోవాలి. మీరు ఉండాలి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులను తీసుకువెళ్ళాలి. చాలామంది చెప్తూ ఉంటారు ఉపన్యాసాలు, వాళ్ళకి ఇష్టమైన రోజున ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, దానికి జనాభా రాదని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలా కాదు, మీ కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్ళండి. మీ కుటుంబ సభ్యులు రాకుండా మీరు ఒక్కళ్ళు ఎందుకు వచ్చారు అని అడిగితే సమాధానం ఉండదు. మళ్ళీ కుటుంబ సభ్యులతో సహా దేవాలయాలకి, ఇంటి దగ్గర ఉన్న దేవాలయాలకి, ఎక్కడో దేవాలయం అంటే వాళ్ళు కొత్తగా ఒక ట్రెండ్ మారిందండి. వెంకటేశ్వర స్వామిని చూడాలంటే దగ్గరలో ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, అర్చన చేసుకోవడం కాదు, తిరుపతి వెళ్తేనే వెళ్ళినట్టు ఇట్లా కొత్తగా మొదలెట్టారు. కాదు, మన ఇళ్ళ దగ్గర ఉన్న దేవాలయాలకు రోజు వెళ్ళాలి, ఊరంతా తిరగద్దు. ఇంటి దగ్గర మన కాలనీలో ఉన్నట్టు 1-2 దేవాలయాలు ఉంటే వాటి రోజు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అలాగే మనం రోజు వెళ్ళడం అలవాటు చేసుకుంటే దేవాలయంలో బలం పెరిగినట్టే కదా. జనాభా పెరుగుతున్నారా, వీళ్ళకి కూడా బలం ఉంది వీళ్ళకి అని అంటారు కదా. అందువల్ల ఎక్కడో ఏదో జరిగిపోతున్నాయి, ఎవరెవరో ఎట్లా చేసేస్తున్నారు అంటే వాటిని నిరోధించాలంటే మనం బలం పెంచుకోవాలి. బలం పెంచుకోవాలంటే మనం వ్యవస్థాధర్మంగా మనకు ఉన్నటువంటి దేవాలయాల్లో రెగ్యులర్గా మనం ఆ కాలనీలో వాళ్ళందరం కలుసుకోవడం అలవాటు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా అట్లా కలుస్తారని ఉద్దేశంతోనే ఈ ఉత్సవాలు పెట్టారు. ఎంత ఉపన్యాసం చెప్తున్నారంటే ఈ ఉత్సవాల్లో రోజునే కలవండి. రోజు కలవడం, మార్నింగ్ వాక్లో వెళ్తూ అట్లా గుడి దగ్గర ఆగి అందరం కలిసి ఒకసారి సంభాషించుకుంటూ వెళ్ళడం అనేది అలవాటు చేసుకోవాలి. అలాగే ఉత్సవాల రోజుల్లో కంపల్సరీ రామనవమి, నృసింహ జయంతి, అలాగే హనుమ జయంతి ఇట్లాంటి రోజుల్లో దేవాలయాల దగ్గర కంపల్సరీగా కలుసుకోవడం అలవాటు చేసుకోవాలి. అందరం కలిసి కార్యక్రమం చేయాలి. ఆ దేవాలయంలో ఉత్సవాన్ని గ్రామస్తులు అందరం కలిసి మనం ఇదిగో నీ వస్తువు పట్టరా, నువ్వు ఈ వస్తువు పట్టరా అని చెప్పి అందరం తలావు చేసి ఆ కార్యక్రమాన్ని చక్కగా దేదీప్యమానంగా నడపడం అలవాటు చేసుకోవాలి. ఒక ఉత్సవం, ఒక ఊరేగింపో ఇతర మతస్థులు చేస్తే మొత్తం అందరూ వస్తారు, వాళ్ళు చక్కగా సాంప్రదాయంగా వాళ్ళ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అట్లా వెళ్తున్నారు, వాళ్ళని చూసి బాధపడడం కంటే మనం ఎందుకు వెళ్ళట్లేదని బాధపడాలి. మనం కూడా ఇట్లా ఉత్సవం చేస్తున్నప్పుడు మనకు ఇష్టం ఉన్నవాడు చేస్తున్నా, ఇష్టం లేనివాడు చేస్తున్నా సరే ఆ ఉత్సవాన్ని వెంటనే మనం బలయం చేద్దాం అని చెప్పి అందరూ వెళ్ళాలి. పనున్నా లేకపోయినా దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి ఉత్సవాలప్పుడైనా మానసిక వ్యవస్థను మార్చుకుని రోజు దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. మీ సమస్యలు వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా పనులు అవుతాయి. ఇది చాలా బలమైనటువంటి దృష్టాంతం, చాలామందికి అట్లా అయినవి ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఆంజనేయ స్వామివారిని అర్చించి సత్ఫలితాలు పొందుతారని చెప్పి ఆశిస్తూ ఇక ఈ వారం రోజులు ఉన్నటువంటి మన గోచార ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారంలో చాలా మంచి మార్పులు ప్రారంభమవుతున్నాయి. రాహువు లాభంలోకి వెళ్తున్నాడు. మానసిక వ్యవస్థలో చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ముందు ధైర్యంగా ఆలోచించడం, ప్రతి పనిని కూడా చాలా కూలంకషంగా పరిశీలించడం, హడావుడి పోతుంది, మిస్గైడెన్స్ పోతుంది. ఇప్పటిదాకా చాలా కాలంగా మీరు ఈ మిస్గైడెన్స్లో గత 3 సంవత్సరాలుగా ఒక వైద్యం ఉందనుకోండి, వైద్యం సరైనటువంటి పంథాలను చేసుకోక మిస్గైడెన్స్ మూలంగా ఇబ్బంది పడ్డారు. ఒక విద్యా వ్యాసంగం, ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ వ్యవహారాలన్నింటికీ కూడా మీ మానసిక వ్యవస్థ సరైన పంథాలో పనిచేయక కొంచెం ఇబ్బంది పడ్డటువంటి మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఆ మానసిక వ్యవస్థలో ఇబ్బంది పోతుంది. ఏలినాడు శని నడుస్తుంది. ఏలినాడు శని ఉన్నప్పటికీ కూడా రాహు బాగున్నాడు కాబట్టి ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు. ఏలినాడు శని ఉండి రాహు బాగుండకపోతే మీరు చేయకూడని పనులను చేసేస్తారు వెనక ముందు ఆలోచించుకోకుండా. ఇప్పుడు రాహు బాగున్నాడు కదా, ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి విశ్లేషణలో ఎవరు నమ్మచ్చు, ఎవరు నమ్మకూడదు అనేటువంటి విశ్లేషణలో ఒక చక్కని ఫలితాలు తీసుకుంటారు. తద్వారా చక్కటి విజయాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అలాగే మనం అందరం కూడా ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వారం అంతా కూడా ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. కొత్త ప్రయత్నాలు బాగుంటాయి. షేర్ వ్యాపారులకి ఇక్కడ నుంచి ఏలినాడు శని నడుస్తున్నప్పటికీ కూడా ఎంతో కొంత లాభాలతోనే మరియు రోజు క్లోజింగ్ చేసే అవకాశం వస్తుంది. విద్యార్థులకు బుద్ధి స్థిమితం ఏర్పడి విద్య వైపు శ్రమతో కూడుకునే సరే లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. రైతులకు కూడా మంచి సలహాలు, సూచనలు అంది మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. రాహు మీకు బాగా అనుకూలించే స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి ఇంకా బెటర్మెంట్ పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ వారంలో మీకు అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార విషయాల్లో పనులు ఆలస్యం అవుతాయి. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, వాహన విషయాలు కొంచెం చికాకులు ఇచ్చేవిగా ఉంటాయి. కృతిక ఉటపదం వల్ల అన్ని విధాల లాభాలు అందుకుంటారు. అవకాశాన్ని పురస్కరించుకుని ఈ వారంలో రోజు కూడా మీరు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేస్తే ఏలినాడు శని ప్రభావం కూడా దూరంగా ఉండే అవకాశం వస్తుంది. పిప్పలాద కృత శని స్తోత్రం కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రోంతకో యమః శౌరిహి శనేశ్చరో మందః పిప్పలాదైన సంస్థుత. ఈ శ్లోకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఖాళీగా ఉన్నప్పుడు చెప్పులు విప్పేసి కూర్చుని పారాయణ చేసుకుంటూ ఉండండి. ఏలినాడు శని కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. శని నడుస్తున్నప్పుడు ప్రాకృత ధర్మాన్ని విడిచి కొత్త పనుల్లోకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడతారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడరు. ఇది గమనించుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. నెక్స్ట్ వృషభ రాశి.
ఈ వృషభ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందే అవకాశం ఉంది. రాహు దశమ స్థానంలోకి మారుతున్నారు. దశమ స్థానంలోకి మారినటువంటి రాహు మీకు ఇంకా అనుకూలతను బాగా పెంచే అవకాశం ఉంది. ఏలినాటి శని లేదు, అలాగే గురువు కూడా అనుకూలిస్తున్నారు. రాహు యొక్క సంచారం కూడా మార్పులో మంచి అనుకూలత కలుగుతోంది. కాబట్టి రాబోయే కాలంలో మీకు మంచి మార్పులు తీసుకునే అవకాశం వస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో శ్రీకారం పెట్టి మళ్ళీ వాటిని పునరుద్ధరించాలి అనే ఉద్దేశంతో కనుక ముందుకు వెళ్తే చాలా లాభదాయకంగా మారే అవకాశం వస్తుంది. అలాగే కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడతారు. పాత సమస్యల యొక్క పరిష్కారం కోసం కూడా వృషభ రాశి వాళ్ళు చేసే కృషికి చక్కనైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. అందరూ కూడా అనుకూలించే అవకాశం వస్తుంది. తద్వారా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొత్త మార్పులు తీసుకుందాం అనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది. మంచి గైడెన్స్లో మీరు మంచి వైద్యం చేయించుకునే ఆరోగ్యంగా కూడా తయారయ్యే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులకి మీరు చేయాల్సిన పనులు సకాలంలో చేస్తారు. అలాగే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీరు ఆశించేటువంటి ఫలితాలని కూడా చక్కగా సానుకూలంగా మారుతూ ఉంటాయి. తద్వారా మీరు మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వాయిదా వేసేటువంటి లక్షణాలు వదులుకోండి. ప్రతి పని కూడా అనుకున్నది కరెక్ట్గా షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళండి. మీకు సత్ఫలితాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఎవరితోనూ కూడా తొందరపాటు మాటలు మాట్లాడద్దు. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళండి. అలాగే ఈ కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉండే అవకాశం వస్తుంది. కానీ సత్ఫలితాలు పొందే అవకాశాలు కూడా కనబడుతూనే ఉన్నాయి. తర్వాత ఈ యొక్క రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనులను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన వృద్ధిని ప్రదర్శిస్తూ కాలానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. వీళ్ళు మాకు ఇంకా సత్ఫలితాలు పెరగాలి అనే ఉద్దేశం ఉంటే కనుక ప్రాతకాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కొత్తగా లాభాలు ఉండవు, ప్రత్యేక నష్టాలు ఉండవు. అయితే ఇక్కడ ఏదో తెలియని ఒక భయము ఆందోళన వెంబడించేటువంటి లక్షణాలు మాత్రం కనబడుతూ ఉన్నాయి. మరండి ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ రాహువు ఈ వారంలో నవమంలో సంచారం ప్రారంభిస్తున్నారు. నవమ రాహు ఇబ్బంది పెట్టేవాడు కాదు, అలా అని అనుకూలించేవాడు కాదు. తటస్థంగా ఉండిపోయేటువంటి గ్రహం. మీకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా కొంచెం మంచి పనులు బాగా జరిగే అవకాశం వస్తుంది. ఈ మిథున రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి కొంచెం సాధారణ స్థాయి ఫలితాలు బాగా నడిచే అవకాశం ఉంది. రవి బుధులు వేగంలో ఉన్న కారణంగా కొన్ని సందర్భాల్లో మంచి ఆలోచనలు రావడం జరగదు. ఏ పని ఎలా చేస్తే సానుకూలం అవుతుందో అది కాకుండా అనవసరమైన ప్రయత్నాలను కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని ఇందాక చెప్పిన మాట కారణం ఏంటంటే అనవసరమైనటువంటి వ్యాజ్యాలు వచ్చిపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇతరుల వ్యవహారాలు దొరికిపోవద్దు. మీ పనులు మాత్రం మీరు స్వయంగా చూసుకోండి. ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా మంచి మార్పులు వస్తాయి. ఇక్కడ రాహు నవమంలోకి వచ్చారు కాబట్టి ఒకసారి రాహు జపం చేయించుకోవడం కూడా చాలా ఉత్తమంగా అనిపిస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సాధారణ స్థితి ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి శుభకార్య విషయంగా శ్రమ ఎక్కువ అవుతుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఈ వారం అంతా కూడా కంటిన్యూ అవుతాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రస్తుతం జన్మంలో కుజుడున్నాడు, కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం. దీంతోపాటు రాహు కూడా అష్టమంలో వచ్చారు, వ్యయంలో గురువు ఉన్నారు. కుజ గురు రాహులకి శాంతి చేయించుకోవడం అవసరం. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కుజ గురువులు శాంతి చేయించుకుంటే ప్రత్యేకం అక్కర్లా. అయితే ఇన్ని గ్రహాల యొక్క వ్యతిరేకమైనటువంటి సంచార ప్రభావం చేత మీకు మనం ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఏ పనైనా చేయాలి అంటే అనేటువంటి ఆలోచన ఒకటి ప్రారంభమవుతుంది. ఒక్కసారి మీ పర్సనల్ జాతకాలు మీ సిద్ధాంతాలకు చూపించుకోండి. మీ వ్యక్తిగతంగా మీరు పుట్టిన డే టు టైం ప్రకారంగా మీ జాతకాన్ని ఒకసారి శోధించుకోండి. చాలా ప్రశాంతంగా ఉన్న టైంలోనే వెళ్ళండి. అయ్యా వాళ్ళ గోచార ఫలితాలు విన్నాం, ఎక్కడ గోచార ఫలితాలు ఉన్నా అష్టమరాహు వస్తున్నాడు, నీకు నష్టం వస్తుందని చెప్తున్నారు. కానీ కప్పగంతు వారి గోచార ఫలితాలు మాత్రమే మీ పర్సనల్ జాతకాలకు ముడిపెట్టి శోధన చేయించుకోండి అని చెప్పారు అని కూడా వినండి. కారణం కేవలం గురురాహుకి కుజులు బాలేదు కాబట్టి మొత్తం నష్టాలు వచ్చేస్తాయని కూడా అనుకోలేదు. జాతకంలో కనుక దశలు అంతర్దశలు బాగుంటే ఈ గోచార ఫలితాలు మిమ్మల్ని ఏం చేయవు. జాతకంలో కనుక దశలు అంతర్దశలు బాగుండకపోతే ఈ గోచార ఫలితాలు కూడా వాటితో పాటు కొంచెం
ప్రభావాన్ని చూపించే అవకాశం వస్తుంది. తత్కారణంగా ఒకసారి కుజగురు రాహులకి శాంతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అన్ని కోణాలను కూడా కుజగురు రాహుల మూలంగానే మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకునేటువంటి బుద్ధి అసలు వస్తుందా అని బ్రహ్మాండంగా అలాగా ప్రశ్న వేశారనుకోండి, వస్తుందని కూడా చెప్పచ్చు. ఎందుకు వస్తుంది అంటే బుధ రవి లాభంలో ఉండడం, శుక్రుడు భాగ్యంలో ఉన్న కారణంగా మీకు గ్రహ విచారణ చేయించుకుని తత్కారణంగా వచ్చేటువంటి దోషాలకి శాంతి చేయించుకునే ప్రయత్నంలో మీరు అడుగు ముందుకు వేస్తారు. సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది ఖచ్చితంగా. అలాగే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పునరుసు 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ విషయంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ వారం అంతా కూడా సత్ఫలితాలు పొందుతారు. ఇక ఈ కర్కాటక రాశి చెందినటువంటి వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరికి అయినా సరే మీరు డబ్బులు అప్పిస్తే అవి వెళ్తాయి కానీ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. విద్యార్థులు, రైతులు చాలా ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేసి శ్రమ ఎక్కువ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. సింహరాశి ఈ సింహరాశికి రాహుకేతుల యొక్క సంచారం విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం వీళ్ళు సరైన ప్రదేశంలో సంచారం చేయట్లా. శని అష్టమంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బందికరమైన ఘటన రాహుకేతు శని మూలంగా కనబడుతుంది. అయితే చాలా ఎక్కువ స్థాయిలో బాగా ఈ యొక్క రాశిని కనుక శోధిస్తే బాగా డీటెయిల్గా వర్కౌట్ చేస్తారు. ఏ పని చేయాలన్నా కానీ లాభ నష్టాలను బేరీ చేయగలుగుతారు. అది చూసుకుని ఏది అనుకూలం ఏది ప్రతికూలం అనే విషయంలో ఒక చక్కనైనటువంటి కన్క్లూజన్కి వచ్చి తద్వారా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకుంటారు. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా బాగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలుగుతారు. తద్వారా కొంచెం సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులవుతారు. సహజంగా సింహరాశి వాళ్ళ యొక్క గోచారం చెప్పాలన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన మాటలు వింటూ ఉంటారు. కేవలం ఒక గురువు యొక్క సంచారం, దశమంలో రఘుబుధుల ప్రభావంగా మంచి చెడు యొక్క విశ్లేషణ చేయడంలో సక్సెస్ అయ్యి తద్వారా ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఇబ్బందికరమని చెప్పాలి. కానీ వాటన్నిటిని కూడా చాలా చక్కగా పరిశీలన చేసి ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు గోచరిస్తున్నాయి. ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి నష్టాలు షేర్ వ్యాపారులకు కానీ, ఫైనాన్స్ వ్యాపారులకు కానీ, విద్యార్థులకు కానీ, రైతులకు కానీ కనబడవు. గురుబలం ప్రభావం చేత చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ప్రాతకాలంలో మీరు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామజపంతో 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శ్రీమాత్రే నమః అని చెప్పి అమ్మవారి నామజపంతో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి మఘ నక్షత్రం వాళ్ళకి శుభకార్య పుణ్యకార్య విషయంగా కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే పుబ్బ నక్షత్రం వాళ్ళకి సర్వసాధారణంగా సమస్యలు వస్తున్నా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగం ఉంటుంది. ఉత్తర ఉటపాదం వాళ్ళు విజయాలు సాధించడానికి చాలా దగ్గరగా వెళ్తారు కానీ పనులు పూర్తయినంత వరకు మానసికమైన ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో చికాకులు ఉండే అవకాశం వస్తుంది. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. గురువు యొక్క సంచారం అనుకూలంగా ఉంది. శని సంచారం సప్తమంలో ఉన్నప్పటికీ కూడా రాహుకేతుల యొక్క మార్పు మీకు అనుకూలాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. రవి బుధ ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు కాదు. కుజుడు లాభంలో ఉన్నాడు. వెరసి మొత్తం మీద మీరు కొంచెం ఇరిటేషన్ తగ్గించుకుని ప్రశాంత చిత్తంతో పనులన్నీ ఆలోచిస్తూ ముందుకు వెళ్తే కనుక ఏ ప్రయత్నం చేస్తే, ఏ ప్రయోగం చేస్తే ఆ ప్రయత్నం ఆ ప్రయోగం సానుకూలమై మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం వస్తుంది. విద్యా వ్యాసంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. రైతులకు కూడా అనుకూల స్థితి ఉంటుంది. వ్యాపారస్తులకు చక్కటి తెలివితేటలు ప్రదర్శించేటువంటి అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. చాలా మటుకు తెలివితేటలతో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. వెళ్తున్న కొద్దీ కూడా శుక్రుడు యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది. సప్తమంలో శని ఉన్నప్పటికీ కూడా మిగతా పనులన్నీ కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం మీ స్నేహితులు కానీ లేదా మీ కుటుంబ సభ్యులు కానీ తెలియక కొన్ని పొరపాట్లు చేయడం మూలంగా వాటిని సరి చేసుకోవడానికి సమయం ఎక్కువగా విలంబం అవుతూ ఉంటుంది. తద్వారా కొంచెం ఒత్తిడికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు సరి చేసుకుంటూ ధైర్యంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తులారాశి చాలా మంచి పరిణామాలకి అవకాశం వస్తుంది. పంచమంలో రాహువు, లాభంలో కేతువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గ్రహాలు కాదు. వీళ్ళంతవరకు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళకి మరొక లక్షణం ఉంది. శుభకార్య ప్రయత్నాలను వేగంగా పూర్తి చేసేటువంటి లక్షణాలు ఉన్నాయి. మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా,
మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరగాలన్నా, మీ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు జరగాలన్నా, మీ పెళ్ళిళ్ళు జరగాలన్నా మీకు ఆ రాహు యొక్క కేతు యొక్క సంచార అనుకూలం బాగా అవుతుంది. దానితో గురువు శని కూడా అనుకూలంగా ఉన్నారు. చాలా మంచి జీవితం ప్రారంభమైనట్టు చెప్పాలి. వీళ్ళకి అన్ని కోణాల్లోనూ కూడా సత్ఫలితాలు వస్తాయి. ఈ యొక్క తులారాశి వాళ్ళకి అన్ని విషయాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు పొందుతారు. అందరి దగ్గర నుంచి కూడా మీకు కావాల్సిన ప్రోత్సాహం లభిస్తుంది. ఎటువంటి సమస్యలు అనేటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా బాగుంటాయి. రైతులకు, విద్యార్థులకు సత్ఫలితాలు ఉంటాయి. ఇక్కడ చిత్త 3-4 పాదాల వాళ్ళకి అనుకోని లాభాలు చేకూరే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి సర్వసాధారణంగా కుటుంబ విషయాల్లోనూ శుభకార్య ప్రయత్నాలను మంచి గైడెన్స్ లభిస్తూ ఉంటుంది. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళు శుభకార్యాలు, పుణ్యకార్యాలు చేసుకుంటూ చాలా ఉత్తమమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇంకా మాకు బాగా మంచి ఫలితాలు పెరగాలి అనుకున్నటువంటి తులారాశి వాళ్ళు ఈ వారంలో ప్రాతకాలంలో ఆదిత్య హృదయం, ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కాలభైరవాష్టకం పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు పెరుగుతాయి. పంచమంలో వచ్చినటువంటి రాహు మీకు అనుకూలించే గ్రహమే. ఎవరేం చెప్పినా వినొద్దు. దీనితో శని గురువులు బాగున్నారు. మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. భవిష్యత్తు బాగుంటుంది. గత సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాల కోసం కృషి చేయండి. మీకు లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో గురువు సంచారం నడుస్తుంది. ఇప్పుడు రాహు కూడా అర్ధాష్టమానికి వచ్చాడు. ఇక్కడ జరిగేది ఏంటంటే మానసికంగా అశాంతి, ఆరోగ్యంలో చిన్న చిన్న చికాకులు, కుటుంబంలో కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం వస్తుంది. ప్రధానంగా ఇవన్నీ కంటే కూడా ఈ అర్ధాష్టమ రాహు మూలంగా మీరు దేన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేరు. అటు ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోలేరు, మీ ఎదురుకుండా జరుగుతున్న సంఘటనలు కూడా డైజెస్ట్ చేసుకోలేరు, కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను కూడా మీరు సరిగ్గా డైజెస్ట్ చేసుకోలేరు. ఈ విధంగా కొంచెం సమస్యలకు దగ్గరే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. కొంచెం ఇప్పటిదాకా నడిచిన తీరు వేరు, ఇప్పుడు రాబోయే కాలంలో ఉండే తీరు వేరు. ప్రధానంగా అతి ముఖ్యమైనటువంటి విషయాల్లో మాత్రమే ప్రయాణాలు చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఎక్కడ పడితే అక్కడ ప్రయాణాలు చేయడు, ఎక్కడ పడితే అక్కడ నివాసం చేయడం పెట్టుకోవద్దు. అందులోనూ ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దు. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు. ఆర్థిక విషయాల్లో అసలు హామీలు ఇవ్వద్దు. కుటుంబ విషయాల్లోనే ప్రత్యేకంగా జాగ్రత్త పెట్టుకోండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు లేకపోతే ఇతరత్ర ఏ విషయాల్లోనూ కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వద్దు. అలాగే అత్యవసరం అయితే కానీ మీరు దూర ప్రాంత ప్రయాణాలు, ఒంటరి ప్రయాణాలు చేయడం కూడా సూచిస్తూ ఉన్నాం. అలాగే చిన్న సమస్య వచ్చినా వెంటనే మీరు దానికి తగినటువంటి రెమెడీ కోసం డాక్టర్ను, దానికి సంబంధించిన సలహాదారులను కన్సల్ట్ చేస్తూ ఉండండి. సొంత నిర్ణయాలు తీసుకున్నా కానీ ఒకసారి మీరు మీ స్నేహితుల ద్వారా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా ఎక్కువ శ్రమిస్తూ ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుండవు. కుటుంబ అసౌకర్యం బాగా ఉంది. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకులు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతిబంధకాలు తరచుగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత ధనురాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైన ఫలితాంశాలు వస్తాయి. 4వ ఇంట్లో శని ఉన్నప్పటికీ కూడా 3వ ఇంట్లో రాహు, అలాగే దోమంలో ఉన్నటువంటి కేతువు బాగా అనుకూలించే గ్రహాలు, సప్తమంలో ఉన్నటువంటి గురువు మూలంగా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా బాగా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు చర్యలు ఏమీ తీసుకోరు. తద్వారా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది.
మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చేస్తూ చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు సుఖశాంతులతో కాలక్షేపం చేసి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళి చాలా చక్కటి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఈ ధనురాశి వాళ్ళు ఇంకా మంచి జరగాలి, చెడు ఫలితాలు ఇంకా ఉన్నవేమైనా ఉంటే దూరంగా అవ్వాలి అనుకుంటే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ప్రస్తుతం మీకు రాహుకేతుల యొక్క సంచారం, కొత్తగా మార్పు తీసుకున్న రాహుకేతుల యొక్క సంచారం కూడా చాలా అనుకూలంగా ఉందని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచి రాబోయే కాలంలో చాలా అనుకూలంగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం గురుకుజుల యొక్క సంచారం అనుకూలంగా లేదు. మారినటువంటి రాహుకేతులు అనుకూలించే గ్రహాలే కానీ ప్రతికూలం చేసే గ్రహాలు కాదు. అయితే మీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా బాగా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడానికి అలవాటు పడండి. తొందరపాటు ధోరణి విడనాడండి. ఆరోగ్యం మీద, ఆర్థిక విషయాల మీద ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఉద్యోగంలో మార్పులు తీసుకుందామన్నా, వ్యాపారంలో మార్పులు తీసుకుందామనుకున్నా కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలు తొలగి పోతుందని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేయడం వల్ల మీకు చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యంలో ప్రత్యేకమైన జాగ్రత్త అవసరం. అలాగే రుణాలు పాతవి తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కానీ, మీకు రుణం ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కానీ ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. రుణ విషయాల్లో మాత్రం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవడం వల్ల లాభాలు ఉంటాయి. ఈ వారంలో మీరు అవకాశం ఉంటే కనుక ఒకసారి కుజగురువులకి శాంతి చేయించుకోవడం మంచిది. ఆల్రెడీ చేయించుంటే ప్రత్యేకం అక్కర్లేదు. అయితే రోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తుంటే సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి స్నేహితుల వల్ల కానీ, మీకు తెలియకుండా జరిగినటువంటి పొరపాట్ల వల్ల కానీ కొంచెం సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం రాహు యొక్క మార్పు జన్మంలోకి ప్రారంభమైంది. జన్మరాహు ఇక్కడి నుంచి తర్వాత వ్యయ రాహుగా మారుతాడు. రాబోయే 3 సంవత్సరాలు రాహుకేతుల యొక్క సంచారం బాగాలేదు. చిన్నపిల్లలు కనుక అయితే వాళ్ళ గురించి ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులు కేర్ తీసుకుని దక్షిణామూర్తి స్తోత్రం, దుర్గా సప్తశ్లోకి, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాలు పారాయణ చేయించి ఏర్పాటు చేయండి. చిన్నపిల్లలు మరి విద్యాభ్యాసంలో ఉండి కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి దుర్గా సప్తశ్లోకి, దక్షిణామూర్తి స్తోత్రం మాత్రం తప్పనిసరిగా పారాయణ చేయించండి. బుద్ధి వికాసం దారి తప్పే అవకాశం వస్తుంది. ఏలినాటి శనులు కూడా ఉన్నారు కదా. అయితే అదృష్టవశాత్తు గురుబలం బాగుంది కాబట్టి పెద్ద స్థాయిలో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుంభరాశి వాళ్ళ విషయంలో రాహుకేతుల ప్రభావం, ఏలినాటి శని కూడా నడుస్తోంది. అనవసరమైనటువంటి నిందలు పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో తగినటువంటి గ్రోత్ రాకపోగా అవమానాలు, అనుమానాలు పెరిగే అవకాశం వస్తుంది. రాహుకేతులకు నిత్యం ఏదైనా శాంతి మార్గాలు అనుష్ఠించడం మంచిది. రాహుకి దుర్గా, కేతువుకి లక్ష్మీ నరసింహం బాగా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం మంచిది. పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళకైతే కనుక ఉద్యోగ వ్యాపార విషయాల్లో గుర్తింపు లేకపోవడం, కుటుంబంలో కూడా చేసిన పనులకి గుర్తింపు లేకపోవడం, కొంచెం అపహాస్యంగా మాటలు పడడం, కొంచెం ఇబ్బందికరంగా నడిచేటువంటి సంఘటనలు తరచుగా ఎదురవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాహుకేతులు తరచుగా శాంతి చేయించుకుంటూ ఉండండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనబరచండి. రాబోయే కాలంలో 2 సార్లు గ్రహణాలు వస్తాయి. ఆ గ్రహణాలకి సంబంధం ఉన్న లేకపోయినా శాంతి కార్యక్రమం చేసుకోండి. కారణం ఏంటంటే రాహుకేతులు ఇద్దరు కూడా ఈ గ్రహణాలకి కారకులు కాబట్టి వాళ్ళతో ఇక్కడ కుంభరాశికి, సింహరాశికి దోషాలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు పనున్నా లేకపోయినా సరే శాంతి మార్గాలను మాత్రం ఈ రాహుకేతుల యొక్క ప్రభావంగా వచ్చేటువంటి గ్రహణాలకి సంబంధించిన విషయాల్లో శాంతి చేసుకోవడం మంచిది. ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళు ప్రస్తుతం రాహుకేతులకు శాంతి చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో తొందరపాటు తగ్గించుకోవాలి. 3 నక్షత్రాల వాళ్ళకి కూడా రాబోయే కొద్ది కాలం పాటు ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయమని సూచిస్తున్నాం. రాహుకేతులకి మీ బ్రహ్మగారులకు చెప్పుకుని మీరు శాంతి చేయించుకోండి. అలాగే రోజు ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం ఏలాంటి శని నడుస్తుండగా రాహు ఏళ్ళలోకి మారాడు. రాహు ఏళ్ళలోకి మారినప్పుడు ఆయన ఆలోచన సరిగా రాకుండా చేస్తూ ఉంటాడు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు ఉంటాయి.
సరైనటువంటి బుద్ధిని ప్రదర్శించలేక సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక కార్యకలాపాలు జాగ్రత్త చూసుకోవాలి. మీ పనులను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ఉండాలి. ప్రత్యేకంగా పనులు ఎవరి మీదైనా వదిలేసి మీరు కనుక సంచారం చేస్తుంటే అవి ఇబ్బందికరమైనటువంటి అంశాలను సూచిస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేక శ్రద్ధతో నడుపుకోకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు కూడా దగ్గరయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. అంతేకాకుండా అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ యొక్క ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. తొందరపాటు ధోరణి కనుక ప్రదర్శిస్తే ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన ఈ శనికి, రాహుకి, కేతువుకి శాంతి చేయించుకోండి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ శని, రాహు, కేతుల యొక్క సంచారం అనుకూలంగా లేని ప్రభావం చేత కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన వీటికి శాంతి చేసుకోవడం, ప్రతిరోజు కూడా శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం, శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ఉభయ సంధ్యల్లోనూ కూడా దుర్గా సప్తశతిలోకి శ్రీ లక్ష్మీ నరసింహకరావళంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా సమస్యలు దాటుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా శని, రాహు, కేతుల యొక్క ప్రభావం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఉద్యోగం మారాలన్నా, కొత్త ఉద్యోగంలో చేరాలన్నా, అలాగే కుటుంబ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తీర్చుకోవాలన్నా, రుణాలు చేయాలన్నా కానీ కొంచెం ప్రత్యేకంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ప్రయాణాలు పనికిరావు. అలాగే ఒంటరి ప్రయాణాలు పనికిరావు. అలాగే దూకుడు నిర్ణయాలు చేయడం కూడా మంచిది కాదని చెప్పి సూచిస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.